విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి వీడియోలో చూద్దాం. కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. సహజంగా కుంభరాశి వాళ్ళు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. సృజనాత్మక దృష్టితో ముందుకెళ్తూ ఉంటారు. కొత్త ప్రాజెక్టులకు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు చాలా ఆలోచనాత్మకంగా ఉంటూ సామాజిక సంబంధాల్లో కూడా మంచి అనుకూలత కలిగి ఉంటారు. అయితే వీళ్ళ బలహీనత ఏంటి అంటే ఎక్కువగా ఆలోచించడం, ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాల నియంత్రణలో లోపం. వీటి వలన కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మరి కుంభరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో వృత్తి ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి? అయితే కొత్త అవకాశాలు వస్తాయి వీళ్ళకి ఉద్యోగ రంగంలో. ఇటు స్టూడెంట్స్కి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడం, చక్కటి అవకాశాలు లభిస్తాయి. మరి మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, ఐటీ, కార్పొరేట్ మేనేజ్మెంట్లలో ప్రమోషన్స్, రికగ్నిషన్స్, నూతన ఉద్యోగ అవకాశాలు అన్నీ ఉంటాయి. మరి క్రియేటివ్ రంగాల్ని గమనిస్తే సినిమా, సంగీతం, నాట్యం, పెయింటింగ్లో రికగ్నిషన్ ఉంటుంది. అవార్డ్స్, కొత్త ప్రాజెక్ట్స్ లభిస్తాయి. నాయకత్వ స్థానాలైనటువంటి రాజకీయ, వ్యాపార, సామాజిక సంస్థల్లో గౌరవమైనటువంటి స్థానాలు లభిస్తాయి. వీళ్ళకి కొత్త బాధ్యతలు కెరీర్ అభివృద్ధికి దోహదపడతాయి. మెంటర్స్, కొలీగ్స్తో సరైనటువంటి సమన్వయంతో, డిసిప్లిన్ అప్రోచ్తో మీరు ముందుకెళ్తూ ఉండండి. ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే కుంభరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో వ్యాపారులు, ఎంటర్ప్రెన్యూర్స్కి కొత్త ప్రాజెక్టులు, విస్తరణ ద్వారా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేసుకోవడం, మల్టిపుల్ రెనోవేషన్స్ చేస్తారు. ఇంట్లో విలువైనటువంటి వస్తువుల్ని, ఆభరణాలని కొనుగోలు చేస్తారు. మంచి ఫర్నిచర్ని కొనుగోలు చేస్తారు. ఫైనాన్షియల్ ప్లానింగ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విదేశీ వ్యాపారం కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ జాగ్రత్తగా ప్రణాళికతో ముందుకెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి కుంభరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఆరోగ్యాన్ని గమనిస్తే శారీరకంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చిన్న ఇన్ఫెక్షన్స్, జీర్ణ సమస్యలు ఉండే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యాన్ని గమనిస్తే ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, పని ఒత్తిడి కొంచెం ఇబ్బంది పెడుతుంది. మరి ప్రతిరోజు కూడా ధ్యానం, యోగా, ప్రాణాయామం, సమతుల ఆహారం, సరైన నిద్ర వీటి ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. మరి కుంభరాశి వాళ్ళకి వివాహం కానీ, ప్రేమ సంబంధాలు కానీ గమనించినట్టయితే నవంబర్ మాసంలో కుటుంబ సానుకూలత, ప్రేమ సంబంధాలు, చిన్న చిన్న విభేదాలు ప్రాపర్ కమ్యూనికేషన్ ద్వారా వీటిని పరిష్కరించుకోవచ్చు. అనుకూలమైనటువంటి రాశులు వీళ్ళకి మేషం, కర్కాటకం, వృశ్చికం, కన్యా రాశులు. మరి ప్రేమ వివాహంలో కొత్త పరిచయాలు, సానుకూలమైనటువంటి పరిణామాలు. మీ సంతానం కోసం, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ సమయంలో పిల్లల వివాహం కుదరడం, చక్కగా శుభకార్యాలు చేసుకుంటారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి జంటలకి చక్కటి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో వాళ్ళు సంతానాన్ని అందుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరి కుంభరాశి వాళ్ళు చాలా సృజనాత్మకంగా, స్వతంత్ర ఆలోచనలతో సామాజికంగా అనుకూలంగా ముందుకెళ్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు క్రియేటివ్ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. మరి వినూత్నమైనటువంటి నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్తారు. భావోద్వేగాల్ని, ఆకస్మికంగా మారేటువంటి మీ మూడ్స్ని, ఓవర్ థింకింగ్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మరి కుంభరాశి వాళ్ళు విద్య, కెరీర్ గ్రోత్ని గమనించినట్టయితే నవంబర్ మాసంలో విద్యార్థులు చదువులో కేంద్రీకరణ, పరీక్షలు, విదేశీ చదువు, అడ్మిషన్స్కి అన్నిటికి కూడా సిద్ధపడతారు. ఈ సమయంలో చక్కటి అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ టెస్టులు జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంగీతం, నాట్యం, పెయింటింగ్ ఇలాంటి వాటిలో చక్కటి గుర్తింపు, అవార్డులు, అవకాశాలు ఉంటాయి. మరి కుంభరాశి వాళ్ళకి కుటుంబం, సామాజిక జీవితాన్ని గమనిస్తే నవంబర్ మాసంలో కుటుంబ సమస్యలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. చర్చ కానీ, సహనం ద్వారా కానీ పరిష్కరించుకోవాలి. సామాజిక సమావేశాలు అంటే స్నేహితులు కానీ, గురువులతో కానీ, సన్నిహితులతో కానీ, బంధుమిత్రులతో కానీ సానుకూల సంబంధాలని బలపరుచుకుంటారు. పెద్దలకు గౌరవం, గురువులకు మీరు సోషల్ బాండింగ్ ఇవ్వండి, బలపడతాయి మీ బంధాలు. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, లీగల్ ఇలాంటి వ్యవహారాలన్నింటిలో కూడా ఈ కుంభరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కోర్టు కేసులు, వాదనలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం అని చెప్పొచ్చు. డెడ్ లైన్స్ గమనించుకోండి. అలాగే మీ వైపు ఎలాంటి తప్పు లేకుండా చూసుకోండి. రియల్ ఎస్టేట్ రంగం చూస్తే కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే లీగల్ వెరిఫికేషన్ కానీ సరిగ్గా చూసుకోండి. అలాగే ఇంట్లో రెనోవేషన్స్ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి.
అలాగే మరమ్మతులు ఇంట్లో కానీ వాహనాలకు కానీ కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. మరి కుంభరాశి వాళ్ళ వ్యాపారం మార్కెటింగ్ని గమనిస్తే కొత్త వ్యాపారాలని ప్రారంభించడం, వ్యాపార విస్తరణ, మార్కెటింగ్ స్ట్రాటజీస్లో చక్కగా ముందడుగుతూ ఉంటారు. కొత్త ప్రాజెక్ట్స్ని ఎక్స్పాన్షన్ ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్ పొందుతారు. విదేశీ వ్యాపారం, వ్యాపార భాగస్వాములతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి పిల్లల విద్య కానీ పిల్లల గురించి కానీ చూస్తే అంటే చదువులో, పరీక్షల్లో, అలాగే మీ సర్కిల్లో చక్కటి గుర్తింపుని పొందుతారు వాళ్ళు. దూర విద్య, విదేశీ విద్య కోసం చూస్తున్న వాళ్ళు సరైనటువంటి పూర్తి దృష్టితో ప్లానింగ్తో ముందుకెళ్ళండి. చక్కగా మీకు వీసాలు అవి లభిస్తాయి. అడ్మిషన్స్, పోటీ పరీక్షల్లో, ఎంట్రన్స్ టెస్టుల్లో ఇవన్నిట్లో కూడా కొంచెం ప్లానింగ్తో ఉండండి. తొందరపాటు నిర్ణయాలు లేకుండా చూసుకోండి. మరి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయడం, హనుమాన్ చాలీసా, గాయత్రి మంత్ర పఠనం, పితృతర్పణం, గోపూజ, దాన ధర్మాలు ఇలాంటి వాటి వలన చక్కటి ఫలితాలు ఉంటాయి. విష్ణు, హనుమాన్, గణేష్ లాంటి దేవాలయాల్ని సందర్శించండి. దేవాలయాల్ని సందర్శించినప్పుడు మీ వంతు అక్కడ సర్వీస్ ఇవ్వండి. అలాగే దక్షిణని, దానాన్ని, ధర్మాన్ని కొంత పాటించండి. దీని ద్వారా మీకు పంచమ స్థానం బలపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరిని ప్రేమించండి. అసూయ ద్వేషాలని పక్కన పెట్టండి. మీ సన్నిహితులతో, బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కళ్ళతో కూడా ప్రేమ భావంతో ఉండండి. చిన్నపిల్లలు ఎలాంటి అసూయ ద్వేషాలు లేకుండా అందరికీ ఒకేలాంటి సంతోషాన్ని, నవ్వుని, ఆనందాన్ని, ప్రేమని ఇస్తారో మీరు కూడా అలాగే ఇవ్వండి. ఎప్పుడైతే ఇది మీరు పాటిస్తారో మీ జీవితంలో, మీ జీవన శైలిలో మార్పులు చేసుకుంటారో శాంతమైనటువంటి మనసు ఆకస్మికంగా మీకు అన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అయిపోతాయి. అలాగే ధ్యాన, యోగ, ప్రాణాయామం లాంటివి, పెద్దల్ని గౌరవించడం, వినయ విధేయతలు, సానుకూల ఆలోచనలతో ముందుకెళ్ళండి. చక్కటి ఫలితాలు మీ జీవితంలో సొంతం చేసుకుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పత్రాలు, విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా విలువైనటువంటి వస్తువులు చేజారే అవకాశం ఉంది. ప్రయాణాలు, విదేశీ పర్యటనలు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ముందుకెళ్ళకండి. అలాగే సామాజికంగా కానీ, పని సంబంధాల్లో కానీ జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల అండదండలు మీకు లభించే అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తులతో కూడా చక్కటి అనుబంధం మెరుగుపడుతుంది. మరి అధిక ఆంక్షల నుంచి దూరంగా ఉండి ఒత్తిడి తగ్గించుకోండి. సమతుల్యమైనటువంటి ఆహారాన్ని, జీవన శైలిని పాటించండి. చక్కటి ఫలితాలు అందుకోండి. నమస్తే.